హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆగస్టు 10th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏఐ టూల్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఓపెన్ ఏఐ ఏపీఐని కూడా మనం ఇంటిగ్రేట్ అయితే చేసుకుంటాం. అసలు ఈ కోర్స్ ఒక సిలబస్ ఏంటి, సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే లైక్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. డెమోతో పాటు ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ కోర్స్ ఒక సిలబస్ ఏంటి, ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్, కోడింగ్, ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్. తర్వాత ఇన్స్టాలేషన్స్, పైథాన్ ప్రాక్టీస్ చేయడానికైనా, పైథాన్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికైనా కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. లేటర్ దట్ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్స్లో ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి అండ్ టైప్ కన్వర్షన్ గురించి అయితే నేర్చుకుంటాం. ప్రతి టాపిక్ యొక్క యూజ్ కేస్తో స్టార్ట్ చేస్తామండి. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ప్రతి టాపిక్ కూడా స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. అంటే ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్గా అయితే టీచింగ్ అనేది ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లో. ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని డిసైడ్ చేస్తాయి. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాం. కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, నెస్టెడ్ స్టేట్మెంట్స్తో పాటు షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్ అనేవి కవర్ అవుతాయి. లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్స్ అనేవి కవర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో బ్రేక్, కంటిన్యూ, పాస్. ప్రతి టాపిక్ యొక్క యూజ్ కేస్తోనే స్టార్ట్ చేస్తామండి. సింటాక్స్ బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. లేటర్ ఆన్ దట్ డేటా స్ట్రక్చర్స్, ఇండెక్సింగ్, స్లైసింగ్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీ. సో ఎప్పుడైతే డిక్షనరీ వరకు టాపిక్స్ నేర్చుకున్నామో, ఇప్పటివరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ప్రాజెక్ట్ అనేది ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మీకు ఆ లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. చాలామంది కోడ్ నేర్చుకుంటారు, రాస్తారు, కానీ ఆ లాజిక్ దగ్గర కొంచెం తడబడతారండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒక ప్రాజెక్ట్ చేయడం వల్ల లాజిక్ బిల్డింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు కోడ్ రాసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్, క్లాస్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ రాస్తారు. సో ఈ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా కాల్ చేస్తారు, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇట్లా కంప్లీట్గా ఫంక్షన్స్ టాపిక్ కంప్లీట్ చేసుకుంటాం. అండ్ మోడల్స్ గురించి. ఆఫ్టర్ దట్ ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్, ప్రింట్ స్టేట్మెంట్కి, రిటర్న్ స్టేట్మెంట్కి, ఈల్డ్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ అనేవి నేర్చుకుంటాం. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. టెక్స్ట్, CSV, XLSV, MP3, MP4, JPEG, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. మనం అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తాం, యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా. బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని మనం హ్యాండిల్ చేస్తాం. అండ్ అగైన్ ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే వచ్చిన ఎర్రర్స్ని ఎక్సెప్షనల్ చేయాలి. సో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఎర్రర్స్ని మనం అయితే హ్యాండిల్ చేస్తాం. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. ఊప్స్ కాన్సెప్టే మనం 3 to 4 సెషన్స్ కండక్ట్ చేస్తామండి.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. సో వన్స్ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. థీమ్ అర్థమవుతుంది కదా. మీరు ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో ఆ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తాం. ప్రాజెక్ట్స్లో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తామండి. ఆ తర్వాత లైబ్రరీస్. డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లోకి వెళ్దాం అనుకుంటే, లైక్ డేటా అనలిస్ట్ కానీ ఏఐఎంఎల్ సైడ్ వెళ్దాం అనుకున్నా కూడా మీకు ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. సో అరేస్ మీద ఆర్ నెంబర్స్ పైన వేరియస్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. లార్జ్ డేటా సెట్స్ని మనం అయితే పాండాస్ ద్వారా హ్యాండిల్ చేస్తామండి. డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ అనేది త్రూ పాండాస్ చేస్తాం. అగైన్ మ్యాట్ప్లాట్లిబ్. సో మనకు వచ్చేది రా డేటా. ఆ రా డేటాని తీసుకుని ఎటువంటి ఇన్సైట్స్ ఆర్ ఎటువంటి ప్యాటర్న్స్ కనుగొన్నాం. బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కోసం, డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ కోసం మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేయడం వల్ల డేటాలోని ఇన్సైట్స్ కనుగొనొచ్చు అండి, ప్యాటర్న్స్ కనుగొనొచ్చు. డేటాతో మనమైతే కమ్యూనికేట్ చేయొచ్చు. సో లైబ్రరీస్ కంప్లీట్ చేసుకున్నాక వెర్షన్ కంట్రోల్ వచ్చేసరికి గిట్ అండ్ గిట్ హబ్ కంప్లీట్ చేస్తాం. అండ్ వెబ్ స్క్రాపింగ్. వెబ్సైట్స్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అయితే చేస్తామండి. ఒక రియల్ టైం ఈకామర్స్ వెబ్సైట్లోని డేటాని ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాం. డేటా గ్యాదరింగ్. నెక్స్ట్ విర్చువల్ ఎన్విరాన్మెంట్. తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మేము మెంటర్షిప్ అనేది ఉంటుందండి. ఇవన్నీ లైవ్ క్లాసెస్, ఇవి రికార్డింగ్స్ విత్ మెంటర్షిప్ ఉంటుంది. తర్వాత జాంగో ఫర్ పైథాన్ డెవలపర్. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే ఈ ఫ్రేమ్వర్క్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పైథాన్తోనండి. సో ఈ ఫ్రేమ్వర్క్లో ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో విత్ 2 రియల్ టైం ప్రాజెక్ట్స్తో ఇంక్లూడ్ అయితే చేసామండి. తర్వాత జనరేటివ్ ఏఐ, ఓపెన్ ఏఐ టూల్స్ అనేవి కవర్ చేస్తున్నాం. మన పైథాన్ డెవలపర్గా కావాల్సిన ఏఐ టూల్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. సో ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. ఇవే కాదు, ఇప్పుడు మనం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో అవి ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం కదా, అవి కాకుండా యాడ్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. మన వెబ్సైట్కి విజిట్ చేయండి, pythonlife.in. ఈ వెబ్సైట్కి విజిట్ చేసినా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. డీటెయిల్డ్ సిలబస్ అనేది మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ 9154083255, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసిన సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. 4999 ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. 2 months అండి కోర్స్ ఒక డ్యూరేషన్ అనేది 2 months. క్లాస్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి ఏ టూల్స్ వరకు తెలుగులో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ మీరు ఎన్రోల్ అయ్యే ముందు డెమో అయితే వాచ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ August 10th నుండి అండి బ్యాచ్ టైమింగ్స్ అనేవి August 10th నుండి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. టైమింగ్స్ అనేవి ఈసారి మనది మార్నింగ్ బ్యాచ్, Monday to Saturday మార్నింగ్ 8 AM to 10 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. సో కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. అండ్ ఈ కోర్స్కి సంబంధించిన సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9154083255 ఆర్ కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే నేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.